ఏంటన్నా అసలు ఈ జర్నలిస్టులు డబ్బు అంత డబ్బు అంటే డబ్బులు ఇచ్చేస్తే ఈ రకంగా మనం కూడా అయ్యో బ్రహ్మాండంగా అప్పుడు నన్ను కూడా డబ్బులు ఇచ్చి నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి పరిపాలనా విధంగా అని చెప్పేసి అని కూర్చుంటే కనుక నలుగురు అలా కూర్చొని నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత అని చెప్పి మా సాయిగడి మాట్లాడుతూ ఉంటారు. జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత అంటే విలువలు విశ్వసనీయత మరి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు నువ్వు ఏ విధంగా పాలనా విధమైన ఎలా అడుగుతున్నాడు? అడగకూడదు కదా మనం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి లేని వ్యక్తి వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడము, మన రాష్ట్రం గురించి చెప్పడం, లేని వ్యక్తి చెప్పడము, మనం వినడము, మనం విని ఓట్లు వేయడము, ఏంది ఇదంతా అని ఇంకో ఎన్ని అయ్యాయి. ఈ న్యూస్ చూసాను ఈరోజు. ఏం చూస్తామే గురించో ఎందుకో మరి ప్రతి ఒక్కరు అంటే ఏందన్న అసలు ఈ ఇంటర్వ్యూ ఏంది అసలు ఇది అసలు ఎందుకు చేస్తున్నారు? నిజమే కదా. ఎవరన్నా ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు నిజమే కదా. అంటే ఏ పదవి అన్నా అది? అంటే సీఎం పదవే లేకపోతే మంత్రి లాంటి పదవే? నాకు తెలిసి వీళ్ళ దృష్టిలో సజ్జల వెంకటేశ్వర అయితే షాడో సీఎం అని అనుకోవాలా. షాడో సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఈయన. అంటే పేరుకి జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రిగా వెనకాతలు నడిపించేదంతా పని చేయించేదంతా కూడా మన సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే అన్న ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు ఇంటర్వ్యూ? సజ్జల రామకృష్ణారెడ్డి అభివృద్ధి గురించి సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునే జర్నలిస్ట్ సాయి, జాఫరు, వైఎన్ఆర్, ఇంకో ఇద్దరు ఈ ప్రముఖులంతా కలిసి ప్రభుత్వ సలహాదారుడు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఎవడికి బొరలేదు మాకు అర్థం కావట్లా. అంటే వాళ్ళకి బొరలేదా, లేదంటే మాట్లాడి ఈయనకి బొరలేదా, చూసే మనకు బొరలేదా? ఎవరిని అడగాలి? దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరిని అడగాలి? ఏ మంత్రులను కూర్చోబెట్టి ఆయా శాఖలకు సంబంధించి అడిగితే బాగుంటుంది. ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి పరిపాలన గురించి విధానం గురించి బాగుంటుంది. పోనీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అడిగినా కానీ బాగానే ఉంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడంట? నిజమే అన్న. ఎవరు? ప్రభుత్వ సలహాదారుడు కదా. అంటే పోనీ ఓకే, పక్కన పెడదాం. ఇంకా ప్రభుత్వ సలహాదారులు ఇంకా చాలా మంది ఉన్నారుగా, వాళ్ళని కూడా కూర్చోబెట్టొచ్చుగా. ఒకటే కాదు కదా, ఇంకా మిగతా సలహాదారులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదా. అంటే వీళ్ళు జర్నలిస్టులుగా చేసే వ్యవహారాలు అయ్యి, పేరుకి జర్నలిస్టులు చేసే ప్రతి వ్యాపారాలు అయ్యి. అంటే జర్నలిస్టులు ఒక సలహాదారుని పోయి ప్రభుత్వ పరిపాలన గురించి ఆలోచించుకోవాలా. అంటే జర్నలిస్టులుగా చెప్పుకొని విలువలు వాళ్ళ దగ్గర చేసుకున్నారా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి పెరిగిందా? ఆయనకేం సంబంధం అసలు మీడియాతో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరే ప్రభుత్వ సలహాదారుడు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుల గురించి కానీ పాలనాపరంగా విధానాల గురించి ఎక్కడైనా మీడియాలో మాట్లాడతాడా? లేదు. నువ్వు చూసావా, విన్నావు ఎప్పుడైనా? లేదా. మరి ఇక్కడ ఏం కారణం మనకి? సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడతాడు? వీళ్ళకి సిగ్గుందా? వీళ్ళెవరెల్లో మరి పోనీ ఈ సీనియర్ జర్నలిస్టులుగా చెప్పుకునే వీళ్ళందరికీ కూడా కొంచెమైనా సిగ్గు సరిగా అనిపిస్తుందా? మనోడు మిడిల్లో కూర్చుంటే, సెంటర్లో కూర్చుంటే, నలుగురు అలా పెద్ద మొత్తాదుల్లో కూర్చొని అక్కడ పాలనాపరమైన విధానాల గురించి పరిపాలన గురించి ఆయన అడుగుతున్నారంటే అంటే మీరు దిగజారిపోయారా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయి పెరిగిందో మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి కూడా. ఎవడండి సజ్జల రామకృష్ణారెడ్డి? మీరు ఆయన ఎందుకు అడుగుతున్నారు? ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అడగాలి, లేదంటే ఏ మంత్రినో తీసుకొచ్చి కూర్చోబెట్టి అడగాలి. లెక్క అయితే అంతే. జనరల్గా ఏ రాష్ట్రంలోనైనా అలాగే జరుగుతుంది. మాకు దగ్గర ఏంటంటే సజ్జల రామకృష్ణ ప్రభుత్వ సలహాదారులను కూర్చోబెట్టి మళ్ళీ దానికి ఒక పెద్ద ప్రమోషను, అది ప్రజల సొమ్మే. మరి ఏంటన్నా అసలు ఈ జర్నలిస్టులు డబ్బు అంత డబ్బులు ఇచ్చేస్తే అయ్యో బ్రహ్మాండంగా. అప్పుడు నేను కూడా డబ్బులు ఇచ్చి నన్ను కూడా ఇంటర్వ్యూ చేయండి పరిపాలనా విధంగా అని చెప్పేసి అని కూర్చుంటే కనుక నలుగురు అలా కూర్చొని నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వాళ్ళు మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత అని చెప్పి మా సాయిగడి మాట్లాడుతూ ఉంటారు. జర్నలిస్ట్ సాయి మాట్లాడుతూ విలువలు విశ్వసనీయత. అంటే విలువలు విశ్వసనీయత మరి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు నువ్వు ఏ విధంగా పాలనా విధమైన ఎలా అడుగుతున్నాడు? అడగకూడదు కదా మనం. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి లేని వ్యక్తి వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడము, మన రాష్ట్రం గురించి చెప్పడం, లేని వ్యక్తి చెప్పడము, మనం వినడము, మనం విని ఓట్లు వేయడము, ఏంది ఇదంతా అని
ఇంకో ఎన్ని అయ్యా ఈ రోజంతా అతనిదే అన్న టాపిక్. ఇదిగో, ఇదిగో, ఇదిగో. మొత్తం అంతా సజ్జల రామకృష్ణారెడ్డి గారిదే. ఇదిగో చూడు ఇక్కడ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్కు సొంత రాజకీయ అజెండా లేదు, చంద్రబాబుని ఇచ్చే స్క్రిప్ట్ చదువుతున్నాడు కాబట్టి టార్గెట్ అవుతున్నాడు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈయన్ని జర్నలిస్టులు అందరూ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడం ఒక దరిద్రం. అదొకటి. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడం ద్వారా ఆ కుటుంబాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్ గారి ఆకాంక్ష. నువ్వెవరు వయసు చెప్తానికి? సంక్షేమ పదాల గురించి, పాలనాపరమైన విధానాల గురించి నువ్వెవరు మాట్లాడడానికి? ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి బుర్ర లేదో లేదంటే మరి ఎందుకు చేశారు మాకు అర్థం కావట్లా. నేను కూర్చోబెట్టేసి పరిపాలన గురించి మీరు చెప్పండి, ఇక్కడ మేము అడిగేస్తాం మిమ్మల్ని. మరి దానికి ప్రోమోలు, దానికి చిన్న చిన్న బిట్లు మీద కట్ చేసుకుని వదులుతాను. ఇగో అన్నీ అయ్యా. ఇగో ఐడ్రీమ్ నాగరాజు, మా జర్నలిస్ట్ సాయి. తెల్లారులు అయితే మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, విలువలు, విశ్వసనీయత, తోటకూర అని చెప్పేసి అని మనం ఇక్కడ ఏడి చచ్చిపోతాం. ఇక్కడ మనం మీడియా పైన ఏడ్చేస్తాం. మా సాయి గడితే మరిని పొద్దున్న లేతే రామోజీ గారి పైన లేదంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన ఖచ్చితంగా 4-5 వీడియోలు ఉంటాయి. మరి తెలియద్దా మనోడికి? నేను మరి ఖచ్చితంగా కాదా? ఎంత ముట్టకపోతే వెళ్ళు ప్రభుత్వ సలహాదారుని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారా ఎలా? మరి వాళ్ళకి తెలియదా? లేదు పోనీ వాళ్ళు పిలిచారు, డబ్బు ఇస్తామని పిలిచారు. నువ్వు ఎట్టా పోయావయ్యా? నీకు లేవా విలువలు, విశ్వసనీయత? ఇప్పుడు లేవా మనకి? మనం ఏం చెప్పాలి? ప్రభుత్వ సలహాదారుడు అయ్యా, మేమెందుకు ఇంటర్వ్యూ చేయాలని? ఆయన ఎవడు అసలు చెప్తానికి? ఆయన మేమెందుకు అడగాలి? ముఖ్యమంత్రిని కూర్చోబెట్టండి. అక్కడ మేము ముఖ్యమంత్రిని అడుగుతాం మేము అని అడగాలి మనం. వీళ్ళు మాట్లాడుతుంటే అని చెప్పడం మనం విడ్డూరం కాదు. ఇది జనాలను పెచ్చోళ్ళు చేస్తున్నాడు అంతే కదా. నిజమే అన్న. అసలు ఈ జర్నలిస్టులు చేస్తున్నారన్న జనాలను. ఇదిగో అన్నిటి గురించి ఇది చూడు ఇక్కడ సంక్షేమ పథకాల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడేస్తాడు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుంది, ఎక్కడ సమస్యలు లేవని చెప్పేసి ఈయన మా పెట్టుబడుల గురించి కూడా ఈయన మాట్లాడేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆయన గురించి కూడా ఈయనే మాట్లాడేస్తాడు. ఆయన భావాలు కూడా ఆయనే చెప్పేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఈయనే మాట్లాడేస్తాడు. ఆ తర్వాత సామాజిక న్యాయం, కులాల పరంగా వాటి పరంగా గురించి ఆయన కూడా మాట్లాడేస్తాడు. ఒక్కడంటే ఇన్ని మాట్లాడడానికి మీరు ఎవరయ్యా అని చెప్పేసి అడగలేరు. ఎవరండి ఆయన? అది కదా మా క్వశ్చను. ప్రభుత్వ సలహాదారుని మీరు క్వశ్చన్ చేయడం ఏంటి అని అడుగుతాం మేము. ఆయన చెప్పడం మేము వినడం, మీరు అడగడం. ఇంతకు మించిన దిక్కుమాలతనం దరిద్రం ఇంకోటి ఉండదేమో.